నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిపైన కేసులు ఉంటాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరులోని 21, 28 డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైన్లను ఆధునీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడ్డ వారిని వివరాలను మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో నమోదు చేసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. చూడన్న తిరుపతి అవినీతి పరులు అందరినీ ఒక బుక్ లో రాసుకుంటాం. ఈ రోజు పలానా కుక్కల సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, డ్రైన్ సమస్యలు ఉన్నాయి అని నేను ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళిన చోట ఒక బుక్ లో రాసుకుంటాను. సమస్యల్ని రాసుకుంటాం. ఎక్కడైనా అవినీతి జరిగింది, పలానా ఎంప్లాయీ సరిగ్గా లేడు, పలానా సచివాలయంలో ఇక్కడ పనులు చేయట్లేదు, పలానా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సోకాల్డ్ ఏఈఓ డిఈఓ ఇక్కడ పని చేయట్లేదు అని వాళ్ళ గురించి రాసుకుంటాం. రేపొద్దున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికో లేకపోతే మనకు ఈ కాన్స్టిట్యున్సీలో బాగా మంచి పనులు జరగడానికో అవి నోట్ చేసుకుంటాం సాయంత్రానికి. అదేవిధంగా జరిగిన 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలైన అరాచకాలు, అకృత్యాలు, హత్యలు ఇవన్నీ చూసినప్పుడు వాటికి పాల్పడిన అవినీతి నాయకుల్ని ఒక లిస్టు రాసుకొని అది రెడ్ బుక్ అవ్వడం, దాన్ని చూసి వీళ్ళు భయపడడం ఇవన్నీ అవసరం లేదు కదా. రెడ్ బుక్ లో నిజంగానే అవినీతి పరులు అందరూ రాసుకుంటే ఒక్కొక్కరుగా వాళ్ళందరూ టార్గెట్ అవ్వబడతారు. కేవలం అవినీతి పరులు మాత్రం, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు మాత్రమే ఆ బుక్ లో ఉంటారు తప్ప నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలి అని అంటే ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జైళ్లు సరిపోవు, ఏ జైలు కూడా సరిపోని పరిస్థితుల్లో ఈ రోజు మన జైలు ఉండేవి. రివెంజ్ పాలిటిక్సే కనుక చేసి ఉండుంటే ప్రభుత్వం అలాగా జరగదు. 1 by 1 ఆ బుక్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిట్ అవుతారు. ఇది మాత్రం తథ్యం. నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో 28వ డివిజన్లో మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్లు ఎక్కడికక్కడ ఏం కావాలంటే అవి ఎప్పటికెప్పుడు మేడం గారు చూసి ఈ రోడ్డు పెట్టి మొత్తం దగ్గరుండి పెట్టించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు చేస్తున్నారు. ఇంకా రోడ్లు ఇంకా పెట్టాలని మేడం గారు ఆదేశించారు. ఈ గత ప్రభుత్వంలో ఆపేశారు ఈ రోడ్లు, ఇప్పుడు ఇవి కూడా త్వరగతిన పూర్తి చేయాలని మేడం గారు ఆదేశించారు. థ్యాంక్ యూ. గుంటూరులోని మహిళా ప్రాంగణంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాంగణంలో ఉన్న వివిధ విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించి నిర్వహణ గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ మహిళా ప్రాంగణంలో శిశు వికాసం, వనితా నివాస్, 1 స్టాప్ సెంటర్, డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్, శిశు నివాస్, కాలేజ్ హోం, సద్వర్ హోం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ మరియు సఖీ నివాసులు మహిళా సాధికారత కృషి కోసం చేస్తున్నాయి. పాత భవనాల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నాము. అతిపెద్దగా వివిధ విభాగాలతో ఉన్న మహిళా ప్రాంగణంలో పదుల సంఖ్యలోని మహిళలు వసతి పొందుతున్నారు. కేవలం మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ మహిళా ప్రాంగణంలో కాంపౌండ్ వాల్స్ వంటివి లేకపోవడం గుర్తించాము. నిస్సహాయతకు గురైన మహిళలకు ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. हेलो बाबू तेजस Thank you.
ఫ్రిడ్జ్ ఇక్కడ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చా? ఇది 2 టవర్ చేసుకోవాలి. ఉంది అండ్ రీసెంట్ గా స్టార్ట్ చేసిన వనితా నివాస్ ఉంది. ఇలాగా ఇన్ని ఉన్నాయి ఇక్కడ కేవలం మహిళల కోసం, చిన్నపిల్లల కోసం, ఇక్కడ మహిళా అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, సెక్యూరిటీ కోసం ఈ మహిళా ప్రాంతం మొత్తం కూడా నిర్వహించబడతా ఉంది. వీటి స్థితిగతులు ఏంటి అని ఒకసారి చూద్దామని రావడం జరిగింది. చాలా చక్కగా మెయింటైన్ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే బిల్డింగ్స్ అన్ని కూడా చాలా పురాతనమైన అవడం వల్ల శిథిలావస్థకు చేరున్నాయి కొన్ని. వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందరో ఆడపిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటిది వీళ్ళు చక్కగా దానికి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము, కోర్టుకి డైరెక్ట్ చేయడము, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ వీళ్ళు ఆ ఆడపిల్లలందరినీ సంరక్షించడం చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. అదే విధంగా ఈ శిశు గృహాలకు వచ్చాము. చాలా మంది చిన్న పిల్లలు, తల్లులు వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలందరినీ చూడడం జరిగింది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఇంతమంది ఉన్నా కూడా మనకి అనేక సమస్యలు ఉండి ఎందరో ఆడపిల్లలు ఇలాగా ఇల్లు లేకుండా ఎన్నో సమస్యలతో ఉన్నా కూడా ఇక్కడ కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే ఉంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం మాత్రమే ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అబాండన్డ్ ఉమెన్ కి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఎంఆర్ఓ గారి ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు క్షయవ్యాధి నివారణ కోరుతూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ప్రభుత్వ క్షయవ్యాధి విభాగం అధికారి డాక్టర్ లక్ష్మీనాయక్, ఇతర వైద్యులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షయవ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందాలని వైద్యులు తెలిపారు. గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. క్షయవ్యాధి ఎలా వస్తుంది, వైద్యులను ఎలా సంప్రదించాలి, చికిత్స విధానం గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ అనూష, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు. క్షయవ్యాధి లక్షణాలు కనిపించే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు చికిత్సలు చేయించుకోవడం ద్వారా క్షయవ్యాధిని నివారించవచ్చని వారు సూచించారు.
నమస్కారం, నేను డాక్టర్ శ్రీదేవి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, కిమ్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు. ఇవాళ వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ అనే వ్యాధి కోసం మనం అవగాహన పెంచుకుందాం. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అయితే ప్రపంచంలో ఇతర దేశాల్లో కంపేర్ చేసుకుంటే ఈ టీబీ అనేది మన ఇండియా వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందువలన అంటే ఇండియా అనేది కొంచెం ఎక్కువగా ఓవర్ క్రౌడెడ్, ఓవర్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి ఈ టీబీ వ్యాధి అనేది ఒకరి నుండి ఒకరికి అంటే కంటేజియస్ డిసీజ్ అంటాం. ఇది ఒకరి నుండి ఒకరికి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటది. అయితే టీబీ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా? దీనికి ముఖ్య సింటమ్స్ ఏంటి అంటే క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలిక దగ్గు, 2 వారాలు పైబడి దగ్గు ఉన్న వాళ్ళలోను, దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం కనిపించినా, లేకపోతే లో జ్వరం, ఒక దగ్గర నెల నుండి లో జ్వరం ఏమన్నా ఉన్నా, బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గడం, ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా దగ్గరున్న పల్మనాలజిస్ట్ ని వెంటనే సంప్రదిస్తే వాళ్ళు టీబీ యొక్క పరీక్షలు చేస్తూ ఉంటారు. ఈ టీబీ అనేది 2 రకాలుగా ఉంటది. డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్క్యులోసిస్, డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనేది. ఈ డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్క్యులోసిస్ లో గవర్నమెంట్ వాళ్ళే టీబీ ఉన్న వాళ్ళకి ఫ్రీగా మందులు ఇస్తారు. 6 నెలలు మందులు వాడాల్సి ఉంటది. ఎవరైనా ఈ డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా దాన్ని అశ్రద్ధ చేసి మందులు సరిగ్గా వాడకపోతే అది డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ లోకి దారితీస్తుంది. దీన్నే మొండి రకమైన టీబీ అంటాం. దీనికి 18 నుండి 20 నెలల వరకు మందులు వాడుకోవాల్సి. నా పేరు డాక్టర్ అనుష, సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్ శిఖర, గుంటూరు హాస్పిటల్ నందు. ఇవాళ మేము ఇక్కడ కిమ్ శిఖర హాస్పిటల్ నందు వరల్డ్ టీబీ డే సందర్భంగా క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపు ముఖ్య ఇంటెన్షన్ ఏంట్రా అంటే టీబీ గురించి అవగాహన కల్పించటం. ఆల్రెడీ టీబీ ఇంతకుముందు వచ్చి తగ్గిన వాళ్ళకి ఏదన్నా కొత్త ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటే వాటి గురించి గైడెన్స్ ఇవ్వటం, టీబీ ఉందేమో అనే అనుమానం ఉన్న వాళ్ళకి ఫ్రీగా టెస్టులు చేయటం, స్క్రీనింగ్ టెస్టులు చేయటం, టీబీ జబ్బును గురించి అవగాహన కలిగించటం. దీనివల్ల మేము సాధించాలనుకుంటున్నది ఏమిట్రా అంటే టీబీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. అది టీబీ ఈజ్ అ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. టీబీ సోకిన వాళ్ళకి ప్రాణాపాయం అని మనం దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. పాత రోజుల్లో మళ్ళీ క్షయ అంటే ఇది ప్రాణాంతకం వదిలేస్తామనే అవసరం లేదు. ఇవాళ రోజున రకరకాల మందులు ఉన్నాయి. కరెక్ట్ టైంకి టెస్టులు చేసుకొని దాని సిమ్టమ్స్ ని ముందుగా గుర్తించి, దాని లక్షణాలని ముందుగా గుర్తించి కరెక్ట్ టైంకి టెస్టులు చేయించుకొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ కోర్స్ వాడితే టీబీ అనే దాన్ని పూర్తిగా మనము నివారించవచ్చు, అరికట్టవచ్చు కూడా. ఇది పేషెంట్ ఒక్కడి పరంగానే కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదని పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జెడ్పీలో పీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఇందులో భాగంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవింగ్స్ బకాయిలు రాకపోవడం, 12వ పీఆర్సీ సాకారం కాకపోవడం ఉద్యోగస్తులను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసినటువంటి మరి పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరి సోదరీమణులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యోగులు అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఉన్నారు. మరి గతంలో మరి సర్వీస్ మ్యాటర్స్ పరంగా కానీ, మరి ఆర్థిక పరమైన అంశాల పరంగా కానీ, ఆర్థికేతర అంశాల పరంగా కానీ కొంత ఉద్యోగస్తులు ఒత్తిడి మాట మాత్రం వాస్తవం. మరి నూతన ప్రభుత్వం మీద మరి రాష్ట్ర ప్రజలతో పాటుగా మరి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అందులోనూ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో మరి ఆశాభావంతో ఉన్నాము. కానీ ఇప్పటికీ మరి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికీ కూడా మరి ఈనాటికి కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరి ఒక రకమైనటువంటి మరి ఏదైనటువంటి పాజిటివ్ ధోరణిలో లేదనేది కొంత మా అభిప్రాయంగా ఉంది. మరి ప్రభుత్వం ఉద్యోగ సమస్యల పట్ల దృష్టి సారించకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. అదేవిధంగా మరి గతంలో మాకు సంబంధించి ఉద్యోగుల పరంగా మరి దాచుకున్నటువంటి మరి మాకున్నటువంటి సేవింగ్స్ అమౌంట్స్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ, మరి అలానే ఎంతో కాలంగా మరి 12th PRC కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, కానీ దానికి ఒక చైర్మన్ నియమించడం జరగలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు చైర్మన్ గా నియమించినప్పటికీ కూడా వారు ఛార్జ్ తీసుకోకపోవడం, మరి ఇప్పటికీ కూడా మరి 12th PRC అనేది సాకారం కాకపోవడం అనేది కూడా ఉద్యోగస్తుల్లో కొంత ఆందోళన
కొంత భావోద్వేగాన్ని కలుగజేస్తా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పరంగా రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయడం కానీ, మరి డిఏ ఆల్మోస్ట్ 4 డిఏలు రేపు రాబోయే 4 డిఏలు బకాయిలు పడ్డారు. అలాంటి హెల్త్ పిఆర్సీ భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బ్రాడీపేటలో ఘనంగా జరిగింది. భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకుడు PTM శివప్రసాద్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా యు గణపతి, ఉపాధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య, అధికార ప్రతినిధులు మోహన్, ఉమాపతి, ప్రచార కార్యదర్శి NV రమణ, కార్యదర్శులు ప్రమీల, చక్రవర్తితో పాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నామని చెప్పారు. మిగిలిన సభ్యులు ఎవరైనా యాక్టివ్గా చేస్తారనుకుంటే మీరు తర్వాత రాజ్యాంగం దగ్గరే కాపులో ఉన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన మేము మనసా వాచా కర్మణ భారత రాజ్యాంగ పీఠిక విలువలను పరిరక్షిస్తూ ఈ దేశ బహుజనులు మార్గంలో పైపయనం చేస్తామని వార్పియాలి. కొనసాగిద్దాం బుద్ధ బసవ పుల్లే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. కొనసాగిద్దాం బుద్ధ బసవ పుల్లే పెరియార్ అంబేద్కర్ ఆలోచన. శివప్రసాద్, భారతీయ అంబేద్కర్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. 46 మందితోటి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యు గణపతి ఎలక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యదర్శిగా కుముద్వతి గారు, అదేవిధంగా మొత్తం 46 మందితో కమిటీ వేయడం జరిగింది. సో ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ అంబేద్కర్ సేన లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఉద్యమంలో మమేకం చేసే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. భారతీయ అంబేద్కర్ సేన స్పష్టమైనటువంటి లక్ష్యాలతో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి కుల నిర్మూలన, రాజ్య సామ్యవాదం లక్ష్యాలుగా భారతీయ అంబేద్కర్ సేన పనిచేస్తూ ఉంది. ఏదైతే కుల నిర్మూలన ఉందో ఆ కుల నిర్మూలన సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి బౌద్ధ సంస్కృతిలోకి బహుజనాన్ని తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం మేము చేయబోతా ఉన్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్య సామ్యవాదాన్ని సాధించడానికి బహుజనులకు రాజ్యాధికారం అన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే 13 సంవత్సరాలుగా భారతీయ అంబేద్కర్ ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా, ఎంత పెద్ద డాక్టర్లు ఉన్నా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులను విశ్వసించడం లేదు. ఇప్పటికే వారు ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముతున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో 8 నెలల్లో 115 గుండె ఆపరేషన్లు చేసినందుకు IMA ఆధ్వర్యంలో జింకానా ఆడిటోరియంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను GGH కార్డియాక్ సిటీ సర్జన్లు ఘనంగా సన్మానించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో 600 మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి వారి ప్రాణాలను డాక్టర్ గోఖలే కాపాడినట్లు మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు. గోఖలే స్ఫూర్తితో ఇతర వైద్యులు సమాజ సేవకు ముందుకు రావాలన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. డాక్టర్ గోఖలే సాయంతో విజయవాడలో కూడా ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. IMA రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉప్పలపాడు, కాకాని గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు IMA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి నందకిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్,
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్ కిషోర్, జీఎంసీ ప్రిన్సిపల్ సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, విభాగాధిపతులు ఎన్ శ్రీకాంత్, హరికృష్ణమూర్తి, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. There was no CT scan, there was no MRI. For the past 50 years, the tremendous development of then we became citizens from center, and instead of his joining, proven themselves that they can do what anyone can do. Dr. Fernando Fati, assistant professor of CTVS surgery. Dr. C.H. Dr. Polayya, Professor and Lecturer of Anesthesia. దాదాపు 600 హార్ట్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ కానీ 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ చేసిన నేపథ్యం ఉంది. ఈ సందర్భంగా ఈ క్రీడల్లో, ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సన్మానించే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం పోసేవాడు భగవంతుడు అయితే ప్రాణం నేర్పేవాడు వైద్యుడు, డాక్టర్. అందుకే వైద్యం నారాయణ అన్నాడు, దేవుడితో పోలుస్తాడు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది కానీ పెంచిన వైద్యుడు. అదే క్వశ్చన్ టు పోజ్ ఫర్ స్టూడెంట్స్, మోర్ పర్టికులర్ MBBS స్టూడెంట్స్. Are there any MBBS students here? PG students? Yeah. Just tell me one small question. How many of you know who is the Hippocrates course? Hippocrates course? Nobody. Okay, take it from me. There is a movie recently. అట్లాగే ఏంటంటే మనకు ఎంత పెట్టారు కరెక్ట్గా వాల్యూ చెప్పలేదు. అప్పుడప్పుడు మనం సంపాదించి మన టైం, మన సంపాదన అన్నింటిలో కూడా కొంత పార్టీ సొసైటీ చెప్తుంది. సో అందుకే మనం గవర్నమెంట్ కొంత హెల్ప్ చేయాలి, గవర్నమెంట్ హెల్ప్ చేయాలని మెస్టింగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చాలా కష్టపడతారు. కాకపోతే వేరే రీజన్స్ కి ఈ క్రీమ్ అంతా బయటకు వెళ్తుంది. కానీ ఈ రోజు ఏమనిపించింది అంటే వాళ్ళు కొంత చేయాలి అనిపించింది. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చారు. ఆ టైంలో కామన్ గారు అడిగితే మామూలుగా అందరూ కూడా పిచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఎందుకు ఇస్తున్నారు కానీ పాప ఆయన ఈ స్లో బై సేయింగ్ yes. ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంట్ కదా, ఏం జరిగినా కానీ బౌన్స్ బ్యాక్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కానీ. అదే థ్యాంక్ యూ సార్ ఫర్ గోయింగ్ ఆల్ ద వే అవుట్ అండ్ ట్రస్టింగ్ సో దట్ దిస్ ఎక్స్పెరిమెంట్ బికేమ్ సక్సెస్ఫుల్. మనం తర్వాత కొంత వర్క్ చేయగలిగాము. దానికి ఏంటంటే ఏదైనా కానీ ఒకసారి చేస్తారు రాగానే గవర్నమెంట్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ నర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఉంచుంది. సార్ మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తాం మొదలు వచ్చాం. కాకపోతే సపోర్ట్ రాదు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హెడ్ నమ్మి నాగేంద్ర కుమార్ విద్యార్థులకు సూచించారు. ఆదివారం స్థానిక అమరావతి రోడ్లోని ఆన్ అకాడమీ గుంటూరు బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ముందుకు సాగాలని సూచించారు. ఈ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు సెంటర్ ఎడ్యుకేటర్స్
గుంటూరు బిజినెస్ హెడ్ ప్రేమ్ యాదవ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మన అన్అకాడమీ గుంటూరు బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. మనం గతంలో స్థాపించిన సంస్థ ద్వారా స్థాపించిన విజయవాడ బ్రాంచ్, ఈ విశాఖపట్నం బ్రాంచ్ సాధించిన విజయానికి అందరూ పేరెంట్స్, విద్యార్థులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో నమ్మకాన్ని మా మీద చూపిస్తూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. చాలా నమ్మకంతో మా ముందుకు వచ్చారు. మేము ఇంకా మంచి మంచి విజయాలను ఫ్యూచర్లో సాధిస్తాం. అండ్ ఈ సందర్భంగా నేను మనకి ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాను విదేశీ సంస్థలకి, మన చైర్మన్ వెంకటేష్ గారికి, అలాగే అన్అకాడమీ తరఫు నుండి అన్అకాడమీ ఫౌండర్స్ అయిన సుమిత్ జైన్ సార్, రోమన్ సైని సార్, గౌరవ్ మంజిల్ సార్ అండ్ అన్అకాడమీ నేషనల్ హెడ్స్ అయిన మన సుధాంశు జైన్ సార్, ప్రశాంత్ జైన్ సార్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రీసెర్చ్ చేయాలి. వాటికి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET, IAT ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ నైసర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మనకి భువనేశ్వర్లో ఉంటుంది. దీంతో ఇంకో బ్రాంచ్ ముంబైలో కూడా ఉంది. అండ్ ఇలాంటి మంచి మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లల్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. సో క్రిస్ప్గా చెప్పాలి అంటే సైన్స్ స్ట్రీమ్ రిలేటెడ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ గుంటూరులో ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఆఫ్లైన్ సెంటర్ మనకి IIT, NEET, సైన్స్ స్ట్రీమ్ రిలేటెడ్. ఆన్లైన్ కోర్సెస్ అయితే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అన్అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు శ్రీ హాస్పిటల్ వారు సంయుక్తంగా గుంటూరు JKC కాలేజీలో భారీ మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ పద్మశ్రీ గోపాలకృష్ణ గోఖలే మరియు డాక్టర్ నారాయణ రెడ్డి కార్డియాలజీ, డాక్టర్ రామకృష్ణ కార్డియాలజీ, వివిధ రకాల జనరల్ డాక్టర్స్ సంతోష్ కుమార్ మరియు డాక్టర్స్ పాల్గొని ECGలు, బ్లడ్ టెస్టులు, ఏకో పరీక్షలు, BP పరీక్ష నిర్వహించి ఉచిత మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ గోఖలే మాట్లాడుతూ ఎంత సంపద ఉన్నా ఆరోగ్యాన్ని మించింది లేదు, ఆరోగ్యమే మహాభాగ్యము అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థల్లో వివిధ రంగాల్లో డైరెక్టర్లు, చైర్మన్లు, సభ్యులు సాంబశివరావు, సత్యనారాయణ N, సాంబశివరావు, అనంత రామయ్య, గురవారెడ్డి, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాగున్నారండి. నేను ఇప్పుడు ఇక్కడే సరిపోతుంది. ఒక రోజు ఎప్పుడు అనుకుంటా ఉంటా ఈసారి కొన్ని టైం వచ్చేప్పుడు ఇంటికి రావాలని. నేను టైం చేసుకుని వస్తాను. నేను రోజు కాదు కానీ ఇప్పుడు టైం చూసుకుని రావడానికి ట్రై చేస్తాను. అట్లా అంతా బాగుంది. ఇద్దరు ఆరోగ్యం
చెప్పారు గుంటూరులో చేద్దాం అనుకుంది ఆగిపోయింది, నాకు ఈ 2 జిల్లాలో ఎక్కడ చేయాలనే ఆలోచన ఆ రోజు చెప్పారు. లేదు పెద్ద హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నారు, చాలా సర్వీస్ తప్పకుండా వస్తాం. మా దగ్గరే సార్ ఓకే. ఇప్పుడు ఆయుష్ గ్రూప్ లో నుంచి మాకు టైప్ ఉంది కదా. అవును, డాక్టర్స్ నాకు ఇస్తారు. అదే ఎందుకంటే రూరల్ కదా, కార్డియాలజీ క్రిటికల్ కేర్ సపోర్ట్ లేకపోతే ఇబ్బంది అని చాలా టైప్ పెట్టారు. సింగిల్ డాక్టర్ పెడితే మళ్ళీ అయితే ఇబ్బంది కదా. డాక్టర్స్ ని వాళ్ళు ఇస్తారు. ఈజ్ డెడికేటెడ్ టు అవర్ హాస్పిటల్. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణ ప్రభుత్వ వైద్యశాల నుండి మున్సిపల్ కార్యాలయం వరకు టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధిపై పట్టణ ప్రజలకు అవగాహన ర్యాలీని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి స్నేహరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణ పరిధిలో 80 టీబీ కేసులు ఉన్నాయని, వారికి ప్రభుత్వ తరపున 4FDC, 3FDC, MDR మందులను క్షయ వ్యాధిగ్రస్తులకు వారి ఇంటి వద్దనే ఉచితంగా క్షయ వ్యాధిగ్రస్తులకు మందులు ఇస్తున్నామని అన్నారు. ఈ ర్యాలీ నందు ప్రొఫెసర్ అహంత్ శాంత్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ CEO ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమంత్ కుమార్ దాస్, డీన్ అకాడమిక్స్ డాక్టర్ ధనుష్, ప్రిన్సిపల్ నర్సింగ్ కాలేజ్ ఎయిమ్స్ ప్రొఫెసర్ రాజు, డాక్టర్ ఎస్ సత్యనారాయణ, డాక్టర్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నినాదాలు ఇవ్వండి, చెప్పండి. బోలు బోలు సందర్భంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి ప్లస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి ముగ్గురు కలిసి ఈ ప్రపంచ టీబీ దినోత్సవం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ర్యాలీ కండక్ట్ చేశాము. ప్లస్ వీధి నాటకం ద్వారా కూడా ప్రజల్లో టీబీ గురించి లక్షణాలు ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా అరికట్టాలి అని చెప్పి ఈ ప్రజలకు తెలియపరచడానికి ఇప్పుడు వీధి నాటకం కూడా చేస్తున్నాము. 3 days నుండి మేము టీబీ గురించి అవగాహన కార్యక్రమాలు అనేది చేస్తున్నాము. నిర్మలా ఫార్మసీ కాలేజ్లో కూడా క్విజ్ కండక్ట్ చేయడం, అవగాహన సెషన్స్ కండక్ట్ చేయడం, ప్లస్ మళ్ళీ పోస్టర్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి బహుమతులు అందించడం కానీ చేస్తున్నాము ఈ టీబీ అవేర్నెస్లో భాగంగా. సో దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే కంట్రీ 2025కి టీబీని అరికట్టాలని చేస్తుంది. సో అందుకని దానిలో. నమస్కారం, నా పేరు డాక్టర్ సత్యనారాయణ. నేను ఎయిమ్స్ మంగళగిరిలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఈరోజు వరల్డ్ టీబీ డే అంటున్నాము. వరల్డ్ టీబీ డే అంటే క్షయవ్యాధి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రతి వర్షం జరుగుతుంది. సో ఈ రోజు దాని గురించి ఎయిమ్స్ మంగళగిరి నుంచి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్లస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ GH మంగళగిరి వాళ్ళందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. వరల్డ్లో 20% ఆఫ్ ద టీబీ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయి. సో టీబీ అంతా కామన్గా ఉంది మన దేశంలో. సో దాని గురించి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ ఒకటి, ఇంకొకటి దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ, ఉచితంగా దొరుకుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగానే దొరుకుతుంది. 6 months ట్రీట్మెంట్ తీసుకుంటే అది 100% మనం అది క్యూర్ చేయవచ్చు. అది మనం జనాలకి తెలియడానికి చేయాలి. చేస్తే ఈ టీబీ బర్డన్ అనేది మన దేశంలో కూడా తగ్గుతుంది. సో ఈరోజు
భర్త వేధింపులు తాళలేక అనుమానాస్పద స్థితిలో కుక్కమల్ల సౌందర్య అనే యువతి మృతి చెందిన ఘటన ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుంచనపల్లి గ్రామానికి చెందిన నల్లపు సంజీరావు, విజయ్ కుమారి దంపతులకు 3 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. ఇటీవలే ప్రాంతూరు గ్రామంలోని ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్ గా సౌందర్య పనిచేస్తోంది. సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజు కుటుంబ సభ్యులు ఇటీవల కట్నం తేలేదని డబ్బుల కోసం చీటికి మాటికి సౌందర్యను మాటలతో చిత్రహింసలు పెడుతుండేవాడు. ఆదివారం ఉదయం బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో సంజీరావు, ఆయన కొడుకులు సౌందర్య నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లి చూడగా అప్పటికే సౌందర్యను ఆసుపత్రికి తరలించారని అక్కడ స్థానికులు చెప్పడంతో మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చూడగా సౌందర్య మృతి చెందిందని వైద్యులు చెప్పారు. సౌందర్యను భర్త తరపు కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో తన కూతురు సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సౌందర్య తండ్రి సంజీవరావు కన్నీరు మున్నీరయ్యారు. సౌందర్య మృతదేహానికి ఆదివారం కావడంతో శవ పంచనామం జరగలేదు. మృతురాలి తండ్రి సంజీవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజుని ఆ కుర్రోడు ఉంది, వాళ్ళ తండ్రి శబరిమల ఇద్దరు కలిసి అమ్మాయిని చంపేసి చనిపోయినట్టుగా చిత్రహించి మాకు వాళ్ళు చెప్తే తెలిసింది బిల్లు ఉండే తర్వాత పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేశాం సార్. అది జరిగింది సార్. ఒక 4 రోజుల నుంచి ఒక 3 లక్షలు కావాలని మాకు బాగా డిమాండ్ చేశానండి. నన్ను డైరెక్ట్ అడగకుండా ఆ పిల్లని అడిగితే ఆ పిల్ల నాకు ఫోన్ చేసి చెప్పిందండి, డాడీ నేను డబ్బులు ఉంటే ఇవ్వని. నేను ఒక 4 రోజులు టైం అడిగాను సార్. ఆ టైం చూస్తే నమ్మని చెప్పేసాను నన్ను. ఆ తర్వాత అంత ముందు 2 లక్షలు ఎప్పుడో పది ఇచ్చి మీకు కావాల్సిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకుని అన్ని చేసుకుని నేను మీకు ఎంతో కొంత నేను డిపాజిట్ చేస్తాను అని చెప్పాను సార్. ఈ లోపలగా వాడు శనివారం రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేసి డాడీ నేను చూడాలి, ఎందుకంటే నాకు ఒంట్లో పోగలేదు, సరే రేపు పొద్దున్న నైట్ అయిపోయినా కదా రెస్ట్ తీసుకోని చెప్పేసి తెల్లారిపోతుంది. చూస్తే అమ్మాయి డెడ్ బాడీ అక్కడ ఉంది. ఆ హాస్పిటల్కి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ అడ్మిట్ అండి. నేను పెద్ద అన్నయ్య అవుతానండి. మా చెల్లిని దారుణంగా కొట్టి వాళ్ళ మావయ్య వాళ్ళ ఆయన కలిసి చంపేశారండి. అంటే వాళ్ళకి పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందండి. లవ్ మ్యారేజ్ అనమాట. అప్పటి నుంచి వాళ్ళు మా ఊర్లోనే ఉంటున్నారు. సో హ్యాపీగా ఉంటున్నారు అనుకున్నాం. కాకపోతే ఒక 1.5 year నుంచి ప్రతిరోజు ఫోన్ చేయడం, డబ్బులు అడగడం, ఇలాగ అడిగినప్పుడు మా నాన్నగారు తేపకి 15,000 10,000 అలా ఇస్తా ఉన్నారు. అలాగే 2-3 లక్షలకి ఇచ్చాం మేము. అలాగే బండి కూడా కొనిపెట్టారు అమ్మాయికి. కానీ ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి ప్రతిసారి అడగడం, ఇలాగా ఒకసారి అయితే గట్టిగా కొట్టి ఆ అమ్మాయితో బలవంతంగా 4 లక్షలు పెట్టి లోన్ పెట్టించి ప్రతి నెల ఈఎంఐ కట్టిస్తున్నారు ఆ అమ్మాయితోటే. ఇవన్నీ తట్టుకొని మాకు అప్పుడప్పుడు చెప్తా ఉంది కానీ హ్యాపీగానే ఉందనుకుంటున్నాం కానీ సో ఇంత బాధపడుతుందని మేము అనుకోలేదన్నమాట. సో లాస్ట్కి ఏమైందంటే ఒక సంవత్సరం ఒక 10 రోజుల నుంచి ఏంటంటే ప్రతిరోజు ఇంకా హింసించి చేస్తున్నాడు. నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలని మా నాన్నగారిని అడుగుతుంది. నేను వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒకసారి అడిగింది. అయితే ఇస్తామమ్మా, ఒక నెల ఆగండి అమ్మా, చీట్లు వేసామని. నేను అంగన్వాడీ హెల్పర్ గా చేస్తున్నాను. చనిపోయిన అమ్మాయికి నేను మేనత్తను అవుతాను. మా హస్బెండ్ వాళ్ళ మనమామ కూతురు అనమాట. అమ్మాయి దారికొప్పుడుగా ఇలా పడిపోయింది తెలిసింది మాకు. ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయిని మంచం మీద పడుకోబెట్టున్నారు. ఈ సిచ్యువేషన్ అమ్మాయిని ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా భయం వేసేసింది. హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయి అక్కడ బ్రతికిద్దేమో ఆశతో మేము పరిగెత్తుకుంటూ వచ్చాము. కానీ ఆ అమ్మాయి నేను చూసినప్పుడు అయితే ఆ అమ్మాయి ఏ స్పర్శ లేదు. కానీ ఆతృతో బతికి ఉంటది. ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయి ఏదైనా డాక్టర్స్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి బతికే ఉండిద్దని ఆస్తి వెళ్ళాము. కానీ చివరికి ఆ అమ్మాయిని ఇలా చంపేస్తారనేది మేము అనుకోలేదు. మా అమ్మాయి కొంచెం న్యాయం చేయాలి. నీ జగన్ గారిని మరి పవన్ గారిని మేము అడుగుతున్నాము. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగితే మేము ఊరుకోము అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో చెప్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాం, మా అమ్మాయికి కూడా న్యాయం జరగాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.